లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ, జనసేన అధినేతలకు మోదీ ఆహ్వానం పంపారు. కాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ వారణాసి చేరుకున్నారు. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీ భారీ మెజార్టీతో గెలిచారు. 2014లో ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై 3 లక్షల పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో సమాజ్వాదీ పార్టీకి చెందిన శాలిని యాదవ్ పై 4,70,000 పైచిలకు ఓట్లతో తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇందులో భాగంగానే ఇప్పటికే వారణాసి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఎన్డీఏ మిత్రపక్షాల ప్రతినిధుల సమక్షంలో నామినేషన్ వేయనున్నారు ప్రధాని మోదీ. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో నామినేషన్ వేస్తున్నారు. ఈ ప్రక్రియ ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ సీఎం యోగినాథ్ దగ్గర నుండి పర్యవేక్షించారు. సో కాసేపట్లోనే ఉత్తరప్రదేశ్ వారణాసికి నరేంద్ర మోదీ వెళ్తారు. సో ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన సభ్యులు, ముఖ్య అతిథులు కూడా ఇందులో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇతర ఏదైతే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అదేవిధంగా కేంద్ర మంత్రులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నామినేషన్ ప్రక్రియలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ కాసేపటికి నిన్న సాయంత్రమే విజయవాడ నుంచి ఆయన వారణాసి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో వారణాసిలో అదేవిధంగా పలు భారీ రోడ్ షో కూడా నిర్వహించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. యాత్ర సందర్భంగా రోడ్ షోలో ఆయన వెంట యూపీఏ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే అశోక్, మరి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కూడా అవకాశం కల్పిస్తా ఉన్నారు పాల్గొనడానికి. ఇందులో భాగంగా చేర్చుకునే అవకాశం కూడా కల్పిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇది వాస్తవమేనా? ఇది ఇందులో వీరు పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉందా? ఖచ్చితంగా వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి ఎన్డీఏలో భాగస్వాములు ఉన్న ప్రతి సభ్యునికి, ప్రతి పార్టీ అధినేతలకు కూడా వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇతర వేరే ఎన్డీఏ కూటమి సభ్యులు ఎవరున్నా సరే వాళ్ళందరికీ ఇన్విటేషన్ బేసి పంపారు. సరే అందులో భాగంగానే నిన్న సాయంత్రమే చంద్రబాబు నాయుడు విజయవాడ బయలుదేరి తెలుస్తుంది. కాసేపటి క్రితం ఏదైతే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి వారణాసి బయలుదేరినట్టు సమాచారం. థ్యాంక్ యూ అశోక్.